అంటే 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 నువ్వు భూమిని నా కూతురిగా నా ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంకా ఏ ఇంటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా నా శత్రువు గగన్ ఇంటికి వెళ్ళకూడదు. అన్నయ్య భోజనం రెడీ అయింది, రా తిందాం. నాకు ఆకలి కాలేదు. నువ్వు అమ్మ తినేయండి. ఏంటన్నయ్య అలా ఉన్నావు? బానే ఉన్నానుగా. నీ సమాధానంలోనే ఉన్నానుగా అన్న ప్రశ్న ఉందంటే అది సమాధానం కాదు అని అర్థం అన్నయ్య. మనిషి ముఖం సగం మనసుని చెప్తుందంటారు. నువ్వు డల్గా ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. చెప్పన్నయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భూమి గురించి ఆలోచిస్తున్నావా? అవును. అనుకున్నా. భూమితో మాట్లాడాలి. ఫోన్ తీసుకెళ్లి భూమికివ్వు. చిత్తం మహారాణి, తమరి ఆజ్ఞను మీరడం మాతరమగునా? ఏయ్, వస్తున్నాను. పౌరాణికం నుంచి బయటికొచ్చేసి భూమి గది వైపే వెళ్తున్నాను. ఇదిగో మువ్వ, సోదరి పూర్ణిమ గారు నీతో మాట్లాడాలంట. భూమి ఎలా ఉన్నావు? పూరి, నువ్వెలా ఉన్నావు? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అలా అనుకుంటే ఈ ఇంటికి రావచ్చుగా, వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు కదా. నీకేం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పూరి. నాకందరూ కావాలి, కానీ మనం కొందరుగా విడిపోయాం. వద్దు, నువ్వు ఈ అర్థమయ్యి అర్థం కాని భాషలో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. సరే వదిలే. ఆంటీ ఎలా ఉన్నారు? మీ అన్నయ్య ఎలా ఉన్నారు? నువ్వు అడిగేది ఆంటీ గురించా, అన్నయ్య గురించా? ఇద్దరిని కలిపడక్కు, ఒక్కరిని అడుగు. ఇదిగో అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, మాట్లాడు. మాట్లాడన్నయ్యా. మాట్లాడన్నయ్యా.
హలో ఎలా ఉన్నావు? బాగున్నావా? మీరెలా ఉన్నారు? బాగున్నాను. తైతక్క గారు, మీరు ఇంటికి రారా? ఇంకా ఏ ఇంటికి వెళ్ళకూడదు.